రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. 7 తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, ఇక 3వ తరానికి నీ పేరే గుర్తుపెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు, మితిమీరి సంపాదించడం మానేయడం మాత్రం ఉత్తమం. ఎంత ఖర్చు పెట్టైనా బయట నుంచి కొనుక్కోలేనిది సంతృప్తి. అది ఉంటే అన్నీ మనతో ఉన్నట్టే. సంతృప్తి ఉంటేనే మనస్సు కుదుటపడుతుంది. మనస్సు నిశ్చలంగా ఉంటేనే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలుసుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఇక ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గచ్చు భార్గవి గారు తోటకూరకి చాలా పెస్ట్ ఉంది, ఏం చేయాలని అడిగారు. దాదాపు అందరికీ తెలిసిందే అండి. లీటర్ నీటికి 10 ml వేప నూనెను కలిపి కొట్టాలి. తగ్గకపోయినా మరీ ఎక్కువగా ఉంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణాన్ని కొట్టొచ్చు. ఇక వెంకటలక్ష్మి గారు, మెర్సీ మానస సరోవరం, స్టడీ టూన్స్, నవడూరి శాంతాకుమారి గారు, కొల్లా ప్రసూన, వల్లి, షామి ఆర్గానిక్ స్మాల్ గార్డెన్ మరియు ఫ్లోరెన్స్ చార్లెస్ గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ప్లాంట్ పేరేంటి? దీనిని గణేష్ పత్రిలో కూడా వాడతాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. చాలా కాలంగా వస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మన మిద్దె తోటపై ఉన్నటువంటి మొక్కలను ఒకసారి పరిశీలిస్తే అనేక రకాల చీడపీడలతో ఉన్నాయి. వాటన్నిటిని కూడా తగ్గించాలి అంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవాలి. ఇది తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలేంటి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇటువంటి అన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేక రకాల కీటకాలు వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి పంటలపై ఆశించి కాయలను తొలిచేయడం లేదా ఆకుల్ని తినేయడం, ఇటువంటి వాటి వల్ల మొక్క సరిగా ఎదగకపోగా పంట నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి మనం చిన్న చిన్న చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, దొండకి బూజు తెగులు వచ్చింది. ఈ బూజు తెగులుకి మనం బూడిద చల్లినా సరిపోతుంది. బూడిద మరియు కొంచెం పసుపు కలిపి చల్లినట్లయితే ఈ బూడిద తెగులు అనేది పోతుంది. అలాగే ఇంకా అనేక రకాల మొక్కలకి అనేక రకాల చీడపీడలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ బెండ యొక్క ఆకు వెనక భాగాన గుడ్లు పెట్టి తెల్లగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నగా. ఈ గుడ్లు పెట్టి ఇదన్నిటిని కూడా పాడు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి మొక్క కూడా ఏదో ఒక అనారోగ్యాన్ని కలిగి ఉన్నది. మొక్క యొక్క ఆకులు ఆ మొక్క యొక్క ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆకు ఈ విధంగా ఉంటే అనారోగ్యానికి గురైనటువంటి ఆకులు ఆ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు చాలా వరకు ఆకులన్నిటినీ కూడా కొన్ని పురుగులు తినేశాయి. అలాగే కొన్ని ఆకులు ఆకుముడతకు గురయ్యాయి. ఇటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని మనం అర్థం చేసుకొని వాటికి తగినటువంటి లిక్విడ్స్ని, పెస్టిసైడ్స్ని ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రే చేయడం వలన ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. తద్వారా మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ద్రావణం చాలా ఈజీగా, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్గా అన్ని రకాల మొక్కల్ని కాపాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సినటువంటిది ఇంగువ. ఈ ఇంగువ గురించి మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాము. ఇది మనకి హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందో కూడా ఈ వీడియో యొక్క చివర్లో కంప్లీట్ అడ్రస్ మీకు తెలియజేయబడుతుంది. ఇక 16 లీటర్స్ ఉన్నటువంటి స్ప్రేయర్ క్యాన్లో ఈ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఒక 100 grams ఇంగువని తీసుకోవాలి. 1/2 kg ఉన్నటువంటి ఈ ఇంగువ 150 రూపీస్ ఉంటుంది. ఈ ముద్ద ఇంగువని మనం 3 నెలల్లోపు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 100 grams ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో నీళ్లు పోసి బాగా పిసికి లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ఇంగువలో గోధుమ పిండిని కలిపి ముద్దలా తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా మనం బాగా పిసికి ఆ వాటర్ని తీయాల్సి ఉంటుంది. ఈ ఇంగువ ముద్దని ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టినా చాలా వరకు కరిగిపోతుంది. ఈ ఇంగువకు ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే అన్ని రకాల పురుగుల్ని కూడా ఇది వికర్షిస్తుంది. అంటే ఏ పురుగుని కూడా చెట్టు మీద వాలనివ్వకుండా చేస్తుంది. చాలా తక్కువ మోతాదులో గనుక మనం కూడా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్నటువంటి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్లో బాగా కాచినటువంటి వాటర్లో ఇంగువను వేసి చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ టైం ఉంటే ఇలా చేయండి, లేకపోతే డైరెక్ట్గానే వాడొచ్చు.
4 నుంచి 5 రోజులు పులియబెట్టినటువంటి మజ్జిగని ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి తీసుకున్నాం. నిజానికి పులియబెట్టే సమయంలో గ్లాస్ లేదా ప్లాస్టిక్ జార్లో పోసి ఉంచుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఇంగువ ద్రావణాన్ని కలుపుతున్నాం. ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగ మరియు ఇంగువ ద్రావణంతో పాటు మరొక ఇంపార్టెంట్ లిక్విడ్ని కూడా దీంతో పాటు కలుపుకోవాలి. అప్పుడే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పులియబెట్టిన మజ్జిగ యొక్క ఇంపార్టెన్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మొక్కకు వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేస్తుంది మరియు రాకుండా చేస్తుంది. మందారం, మల్బరీ, మిర్చి వంటి పలుచని ఆకులు కలిగినటువంటి అన్ని రకాల మొక్కలకి కూడా ఈ పులిసిన మజ్జిగ చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఆకుముడతని రాకుండా చేస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి హై నైట్రోజన్ మొక్కకు మంచి గ్రోత్నిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ రైతుల కోసం సేంద్రియ వ్యవసాయ నిపుణులు చెప్పినటువంటిది. పుల్లటి మజ్జిగ మరియు ఇంగువతో పాటుగా మరొక లిక్విడ్ని మనం ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది థమ్స్అప్ బాటిల్లో ఉన్నటువంటి ఈ లిక్విడ్ కౌ యూరిన్. ఈ కౌ యూరిన్ని దాదాపు సంవత్సరం క్రితం మనం తెచ్చాము. దీన్ని ఈ బాటిల్లో పెట్టి మూతని కొంచెం లూజుగా ఉంచి పెట్టాము. కౌ యూరిన్ని ఎంత కాలమైనా వాడుకోవచ్చు. కాకపోతే చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. ఒకటి, ఇది ఎప్పుడు తేమగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంచకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాటర్ తగలకూడదు. నీడలో ఉంచుకోవాలి. ఒక 100 to 200 ml ఉన్నటువంటి కౌ యూరిన్ని మనం ఈ 16 లీటర్స్ తయారు చేసుకునేటువంటి ద్రావణంలో కలుపుతున్నాం. ఒక 1/2 లీటర్ వరకు పుల్లటి మజ్జిగ, అందులో 100 grams కలిపినటువంటి ముద్ద ఇంగువ, 100 ml to 200 ml వరకు ఫ్రెష్ లేదా స్టోర్ చేసినటువంటి కౌ యూరిన్, వీటన్నిటినీ కూడా ఈ 16 లీటర్స్ క్యాన్లో వేసి నీటిని నింపుకోవాలి. ఇలా డైల్యూట్ చేసినటువంటి ద్రావణాన్ని మొక్కలన్నిటిని కూడా ప్రతి ఆకు తడిచే విధంగా వెనక భాగము అలాగే ముందు భాగము కంప్లీట్గా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఈ లిక్విడ్ని కనీసం 2 నెలలకు ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. సాయంత్రం సమయంలో స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చీడపీడలు మరీ ఎక్కువగా గమనించినట్లయితే దీంతో పాటుగా పసుపుని కొంచెం కలుపుకోవచ్చు లేదా వేప నూనెను కూడా కలుపుకోవచ్చు. ఇక ఈ ముద్ద ఇంగువ ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అడిగారండి. మలక్పేట మార్కెట్లోని ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి భాగ్యశ్రీ ట్రేడర్స్. 1/2 kg ఇంగువ వచ్చేసి 150 లేదా 155 రూపీస్ అలా ఉంటుందండి. అలాగే కేజీ వచ్చేసి 300 వరకు ఉంటుంది. ఈ షాప్ నుంచి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదండి. మనమే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ గార్డెన్ అప్డేట్స్ పొందండి. Thanks for watching. Happy gardening.